నమస్కారం. సుందరకాండ పారాయణం చేసుకుంటున్నాం మనం. 6వ సర్గలో 34వ శ్లోకం దాకా అయింది. ఇప్పుడు 35వ శ్లోకం నుంచి మనం పారాయణం చేసుకుందాం. సహస్రం వాహినీస్తత్ర జాంబూనద పరిష్కృతాః హేమజాల పరిచ్ఛన్నాస్తరుణాదిత్య సన్నిభాః దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే శిబికా వివిధాకారా సకపిర్మారుతాత్మజః లతాగృహాణి చిత్రాణి చిత్రశాలాగృహాణి చ క్రీడాగృహాణి చాన్యాని దారుపర్వతకానపి కామస్య గృహకం రమ్యం దివాగృహకమేవ చ దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే సమందరగిరిప్రఖ్యం మయూరస్థానసంకులం ధ్వజయష్టిభిరాకీర్ణం దదర్శ భవనోత్తమం. హనుమంతుల వారు ఆ రావణుడి యొక్క గృహంలో జంబూ నదిలో పుట్టిన బంగారములతోడను సాధారణముకు బంగారముతోడను చేయబడిన ఆభరణములను ధరించి బాలసూర్యుని వలె భాసమానులైన 1000 మంది సైనికులను చూసెను. వాయునందనుడగు హనుమంతుడు అనేకములైన ఆకృతులు గల పల్లకీలను, విచిత్రములగు లతాగృహములను, చిత్రశాలలను, క్రీడాభవనములను, క్రీడాశైలములను, సుందర రతిగృహములను, పగలు సుఖోపభోగార్థమగు దివాగృహమును రావణుని భవనమున దర్శించెను. రావణుడి భవనంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన, ఇవాళ మనం ఇంటీరియర్ డెకరేషన్ అంటున్నామే, అట్లా అద్భుతంగా అలంకరింపబడినటువంటి రకరకాల గృహాలు. ఇవాళ మనం 2 BHK 3 BHK అని ఓన్లీ బెడ్రూము, హాలు, కిచెన్ వరకే మాత్రమే పరిమితం చేస్తూ మాట్లాడుతున్నాం. ఆ రోజుల్లో ఆయనకు బెడ్రూమ్లు ఉన్నాయి, హాల్స్ ఉన్నాయి, కిచెన్ సంగతి డిఫరెంట్. ఇక్కడ ఏమన్నాడు? పగలు సుఖోపభోగార్థమగు దివాగృహము అంటే పగటిపూట సుఖించడానికి, సుఖంగా ఉండడానికి అవసరమైనటువంటి పగటిపూట గృహాలు కూడానట. బెడ్రూమ్స్ ఒక్కటే కాదు, పగటిపూట సుఖంగా ఉండడానికి అవసరమైనటువంటి వీటిని కూడా చూశాడట ఆయన. సమందరగిరి ప్రఖ్యం మయూరస్థాన సంకులం ధ్వజయష్టిభిరాకీర్ణం దదర్శ భవనోత్తమం అనేకరత్న సంకీర్ణం నిధిజాలం సమంతతః ధీరనిష్ఠితకర్మాంతం గృహం భూతపతేరివ అర్చిర్భిశ్చాపి రత్నానాం తేజసా రావణస్య చ విరరాజాధ తద్వేష్మ రశ్మిమాన్ ఇవ రశ్మిభిః జాంబూనదమయాన్యేవ శయనాన్యాసనాని చ భాజనాని చ ముఖ్యాని దదర్శ హరియూథపః మధ్వాసవకృతక్లేదం మణిభాజన సంకులం మనోరమమసంబాధం కుబేరభవనం యథా నూపురాణాం చ ఘోషేణ కాంచీనాం నినదేన చ మృదంగతలఘోషైశ్చ ఘోషవద్భిర్వినాదితం. మందర పర్వతము వలె మహోన్నతము, క్రీడామయూరముల విశ్రమస్థానములతో కూడినది, జెండాలు గల కర్రలతో కూడినది అగు రావణుని ధనాగారము చూశాను. అది అనేక రత్నములతో వ్యాప్తమై అంతటను అనేక నిధులు గలదై ధీరుడు కర్తవ్యనిష్ఠుడగు రావణుని పరాక్రమ రూపమగు కర్మకు ఫలమైనట్టిది అయి శివుని దివ్యభవనము వలె ఉండెను. అంటే రావణాసురుడి ట్రెజరీ చూశాడు, దాంట్లో అనేకమైనటువంటి రత్నాలున్నాయి. ఆయన కర్మకు ఫలమట అది. అంటే ఆయన చేసినటువంటి వీరోచితమైనటువంటి కార్యాలకు అది ప్రతిఫలం. ఎక్కడెక్కడికో పోయి సంపాదించుకుంటూ వచ్చాడు ఆయన. అది శివుడి యొక్క దివ్యభవనం వలె ఉందట. రత్నకాంతుల చేతను రావణుని తేజస్సు చేతను ఆ భవనము కిరణములచే సూర్యుని వలె తేజరిల్లెను. ఆ భవనంలో ఉండేటువంటి రత్నాల కాంతులు ఎంత గొప్పగా ఉన్నాయంటే సూర్యుడి తేజస్సు, సూర్యుడు ఎంత గొప్పగా వెలుగుతూ ఉన్నాడో ఆ రత్నాలు అంత దగదగ దగదగదగ మెరుస్తున్నాయట ఆయన ట్రెజరీలో. ఆ భవనమున హనుమ మంచములు, పీటలు, ప్రధానముకు పాత్రలు అన్నీయు సువర్ణమయములై ఉండట చూశాను. అంతా బంగారమే, ఎక్కడ చూసినా బంగారమే. చివరకు పీట కూడా బంగారంతో చేసిందే. విశాలమైన ఆ భవనమున నేల తేనెతో చేయబడిన మద్యముతో తడిసియుండెను.
మద్యం ఏరులై బారిందట. మణిమయ పాత్రలు అంతటనూ ఉండెను, అది మనోహరమై కుబేరుని భవనము వలె ఉండెను. మృదంగతలఘోషైశ్చ ఘోషవద్భిర్వినాదితం ప్రాసాదసంఘాతయుతం స్త్రీరత్నశతసంకులం సువ్యూఢకక్ష్యం హనుమాన్ ప్రవివేశ మహాగృహం. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షష్ఠః సర్గః. మ్రోయుచున్న అందెల రవములతో, మొలత్రాళ్ల చిరుగజ్జల నాదములతో, మద్దెల మోతలతో మహాధ్వనిగలదియు, ప్రాసాదములు అనేకములతో కూడినదియు, వందలాది స్త్రీరత్నములతో వ్యాప్తమైనదియు, విశాలమగు కక్షలు కలదియు అగు రావణుని ఆ మహాగృహమందు హనుమంతుడు ప్రవేశించెను. ఇది వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణమునందు సుందరకాండంలో ఉన్నటువంటి 6వ సర్గము. వందలాది మంది స్త్రీరత్నాలు ఉన్నారట అక్కడ. అంటే ఎంతమంది ఆడవాళ్లను ఈ రావణాసురుడు తీసుకొని వచ్చాడో చూడండి. ఎంతమందిని తీసుకొని వచ్చాడో, ఇతని వెంటబడి వచ్చారో. ఎందుకంటే విపరీతమైనటువంటి ఐశ్వర్యం అవుతుంది. ఇతని ఐశ్వర్యానికి లెక్కలేదు, అంత ఐశ్వర్యవంతుడు. అటువంటి రావణాసురుడి యొక్క భవనాన్ని హనుమస్వామి చూశారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.